డాడీ నాకు చాక్లెట్ కావాలి. నేను కొనివ్వనురా. ఎందుకు డాడీ? ఎందుకు కొనివ్వాలరా? జనాలు మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, అంతేగాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నీకెందుకు కొనివ్వాలి? మీరు ఉండండి డాడీ. ఆ జబర్దస్త్ మోజీ ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. చూసారుగా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా డాడీ నాకు చాక్లెట్ కొనిస్తారు. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. డాడీ, ఈరోజు ఏం రోజు? అప్పుడప్పుడు క్యాలెండర్ చూస్తే తెలుస్తుందిరా. క్యాలెండర్ కనిపించడం లేదు డాడీ. క్యాలెండర్ కనిపించకపోతే ఏ రోజైతే ఏంట్రా? సర్లే గాని నీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళి కరెంట్ బిల్ కట్టరాపో. సరే ఇవ్వండి. ఉండు. ఒరే, డబ్బులు కనిపించడం లేదురా. డాడీ సరిగ్గా చూడండి. చూసారా, కనిపించడం లేదు. నాకు ఒకటి అర్థమైంది డాడీ. ఏమనరా? నీ పర్సుని దొంగలు కొట్టేశారని అర్థమైంది. ఏమంటున్నావురా? అవును, నీ పర్సు నీ దగ్గర లేదు అంటే దొంగల దగ్గర ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎలారా? ఉండండి డాడీ, నేను బయటకు వెళ్ళి నీ పర్సును వెతికి తీసుకొని వస్తాను. అర్జెంటుగా పని మొదలు పెట్టు, వెళ్ళు. పిత్రే పిత్రే. ఎవరు? పిత్రే పిత్రే. అమ్మ జఫా, మా నాన్న పర్సు కొట్టేసింది నువ్వా? ఉండు చెప్తా. వెనక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకొని గబ్బా 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 4 పీకుతా. అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, అమ్మో. మా నాన్న దగ్గరే పర్సు కొట్టేస్తావా? నిన్ను వదలా. డిష్యం. ఎవర్రా అది? చూడండి డాడీ, నీ పర్సు కొట్టేసింది వీడే. పట్టుకున్నాను, రండి. వెరీ గుడ్ రా. ఇంకో 2 పీకు అని. ఓకే. ఉండు, నేను కూడా పీక్తా. డిష్యం. అయ్యో ఒరే, నేను చెప్పేది వినండ్రా. ఈ విచిత్రమైన వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. వినడం కాదు, నేనే. జఫ్ఫా, నువ్వా? నేనే. మీరా నా పర్సు కొట్టేసింది? ఏడిసావు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఉంది నా పరిస్థితి. ఇంకా ఏంటి డాడీ వీటితో? ఏసైని చెప్తాను. ఆపుతారా? ఆపము. మీ నాన్న పర్సు లేపారని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? నీ చేతిలో మా డాడీ పర్సు ఉంది, ఇంకేం కావాలి? చూస్తారేంటి డాడీ? 2 వేయండి. ఆపండి. నీ పర్సు రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసి చూస్తే అందులో నీ ఫోటో ఉంది. సరే అని నీ దగ్గరికి తీసుకొని వస్తే నీ పుత్రరత్నం వెనుక నుంచి టవల్ వేసి నన్ను ఒకటే బాధుడు బాదాడు. ఇంతకీ అందులో ఎంత ఉంది? అందులో చిల్లరుంది. ఏంటి? చిల్లర డబ్బుల కోసం మీ తండ్రి కొడుకులు నన్ను బాదారా? నమస్తే అంకుల్. ఎవడ్రా అంకుల్ పెంకుల్? అదేంటి అంకుల్? సర్లే, ఒక 2 ఆశా చాక్లెట్లు ఇవ్వండి. మొన్న తీసుకున్న చెకోడీలకే ఇప్పటి వరకు నువ్వు పైసలు ఇవ్వలేదు. ముందు ఆ చెకోడి పైసలు ఇవ్వు. సర్లే, పోనీ ఆ మైసూరు పాకాన్ని ఇవ్వండి. ఇందాక చెప్పిన డైలాగు గుర్తుకు లేదా? అదేంటి అంకుల్? ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సహాయం? యా. సరే అయితే, మా ఇంట్లో రాత్రి తిన్న బోళ్ళు మిగిలిపోయాయి. ఇప్పుడు వాటిని అమ్మి పెట్టాలా? కాదు మరి వాటిని నువ్వు తోము పెట్టాలి. అంకుల్. ఏంటి? ఇరుగు పొరుగు అన్నాక ఒకరినొకరు సహాయం చేసుకోవాలి కదా. అబ్బో, నువ్వు ఈ రూట్లో వచ్చావా? చెప్పరా. ఎక్కడున్నావురా? ఎక్కడుంటాను? భూమి మీదే ఉన్నాను. ఫోన్లో ఆ భూమిని పట్టుకొని అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేయి. ముందు నువ్వు ఫోన్ పెట్టేయి. అదేంట్రా? నేను పక్కుంటా రావాలంటే ముందు ఫోన్ పెట్టేయాలి కదా. ఓకే, పెట్టేయి. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అది అర్జెంటుగా ఒక పని పడిందిరా. అయితే లేపు. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? దేని లేపాలరా? ఏదో పడిందన్నావు కదా, దాన్నే నీ చేతులతో పడ్డదాన్ని ఇలా లేపు. వెతకారా? ఆపురా. మరేంట్రా? అది మా అయ్య కరెంటు బిల్లు కట్టమని ఒక 1000 రూపాయలు ఇచ్చాడురా. మరి వెళ్ళి కట్టేయి. కట్టాలంటే మరి డబ్బులు మొత్తం ఉండాలి కదరా. అంటే రాత్రి మనం బిర్యానీ తిన్నాం కదా, అయితే ఆ డబ్బులే ఈ డబ్బులు.
ఓరి నాయనో, ఇప్పుడు ఎలారా? అందుకేరా నిన్ను అడుగుతున్నా. ఆ సర్లే కానీ ఇప్పుడు నీ దగ్గర ఎంతున్నాయి? 500. అంటే ఇంకా 500 కావాలి. అవునరా. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఎలా వెళ్తావు? ఆటోలో. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడానికి ఆటోలో వెళ్ళాలి. ఆటోలో నీకు నాకు పోను రాను ఎంత? ఆ, పోను 40, రాను 40. అంటే 80 రూపాయలు. అవునరా. ఆ 80 రూపాయలు ఇటువు చెప్తా. ఇందా. ఇప్పుడు మనిద్దరం అంత దూరం ఎండలో వెళ్తే దాహం అవుద్ది కదా, అవును, అవ్వుద్ది. మరి జ్యూసులు గట్రా తాగాలి కదా. అవునరా, తాగాలి. ఉమ్, ఒక్కో జ్యూస్కి 20 రూపాయలు, అంటే 40 రూపాయలు ఇద్దరికి. అవునరా, 40 రూపాయలు. ఆ 40 రూపాయలు ఇటివ్వు. ఉమ్. ఇందా. ఆ, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక లేట్ అయ్యి మన ఇద్దరికి ఆకలైందనుకో, ఏంటి పరిస్థితి? అవునరా, ఆకలి అవుద్ది. ఆ మనం అసలుకే చిన్న పిల్లలం కదా, మరి ఆకలయ్యి కళ్ళు తిరిగి కింద పడ్డదనుకో, అవునవును, మనం చిన్న పిల్లలం. మరి హాస్పిటల్ ఖర్చు అవుద్ది కదా. మరి అట్లా కళ్ళు తిరిగి కింద పడకుండా ఉండాలంటే భోజనం చెయ్యాలి. నిన్ననే బిర్యానీ తిన్నాం కాబట్టి ఈరోజు వెజిటేరియన్తో సరిపెట్టుకుందాం. ఒక్కో ప్లేటు 100, అంటే 2 ప్లేట్లు అంటే 200. అవునరా, 200. మరి ఇవ్వబే, చూస్తామేంటి? ఉమ్. ఇదిగో. సరేరా, మన ఇద్దరికి కరెంటు బిల్లు కట్టడానికి కావలసిన ఖర్చు మన ఇద్దరు సరిపోయింది. అరే, అది సరే కానీ మరి కరెంటు బిల్లు? బిల్లు ఎవరికి వచ్చిందిరా? నాకు. మరి బిల్లు ఎవడు కట్టాలి? అంటే నీ దగ్గర? నా దగ్గర డబ్బులుంటే నీతో ఎందుకు మాట్లాడతాన్రా? నో! ఫు, వేదవా, ఆ డబ్బులు ఇచ్చే. ఆమ్, అరే ఎవర్రా వాడు? అవునరా. ఈ ఊరికి కొత్తలాగా ఉన్నాడు. అవునరా. మరి పద వెళ్ళి కనుక్కుందాం. ఆ, ఏంటో అసలు మన ఇద్దరం లేకపోతే ఈ ఊరు ఏమైపోతుందో ఏంటో.